శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాల తెలుగు అర్థం చెప్పుకునే వీడియోలో ఇది 4వ శ్లోకం. చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమణి శ్రేణి కనత్కోటీరమండిత. అంటే చంపక, అశోక, పున్నాగ, సౌగంధిక పుష్పాలు అమ్మ శిరస్సున చేరాలని ఆరాటపడతాయట, తహతహలాడుతాయట. తీరా అమ్మ దయ ఉంచి వాటిని తన శిరస్సున ధరింపచేసుకున్నాక ఇక మురిసిపోతాయంట. ఆ పూల పరిమళంతో అమ్మ ఈ 14 లోకాలను పరవశింపచేస్తుందంట. ఆ పరవశమే మన భక్తి, మన ప్రేమ, ఆమె మన మీద చూపించే ప్రేమ. కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత. అంటే ఇక అమ్మ శిరస్సున ధరించినటువంటి కిరీటంలో ఏమేమి ఉన్నాయంట? అసలే ఆమె ఉండేది పద్మాలయంలో, ఆ పద్మాలతో నిండినటువంటి సముద్రంలో ఉంటుంది కదా. పద్మరాగములను తనలో నింపుకున్నటువంటి కెంపులను పొదిగినటువంటి కిరీటాన్ని అమ్మ శిరస్సున ధరించగా ఆ 3 లోకాలే కాదు, 14 లోకాలు, అంటే 14 లోకాలతో కూడినటువంటి ఈ 3 భువన భాండాలు పరవశించిపోతున్నాయంట. అటువంటి తల్లికి నమస్సులు.